వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. అయితే విషయం అఖండ 2 సక్సెస్ తర్వాత విభిన్నమైనటువంటి రెస్పాన్స్ వస్తున్న వేళ బోయపాటి గారు మరొక బిగ్ అప్డేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. సో సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో అఖండ 2 తర్వాత మిక్స్డ్ టాక్ నడుస్తుంది. అవును, కొంతమంది సక్సెస్ అంటున్నారు, కొంతమంది ఫెయిల్యూర్ అంటున్నారు. అప్ టు దెమ్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉన్నారు. కానీ సినిమా చూసి మాట్లాడింది మాత్రం వాస్తవం. సో ఇంకొక అప్డేట్ తో బోయపాటి గారు మన ముందుకు వస్తున్నట్టుగా ఒక పెద్ద అప్డేట్ వస్తుంది. అది కూడా బడా హీరోలు, బడా దర్శకులతో జతగట్టబోతున్నారు. దాని గురించి సంబంధించి అదే అంటే నువ్వు అడుగుతున్నది బోయపాటి బాలకృష్ణ మళ్ళీ వరుసగా 4 సినిమాలు చేశారు. తర్వాత ఇప్పుడు 5వ సినిమా కూడా ఇమీడియట్ గా చేయబోతున్నారని చెప్పి ఒక వార్త చక్కర్లు పడుతుంది. బాలకృష్ణ గారితో అండి. అదే మరి అదే ఐ మీన్ బోయపాటి నెక్స్ట్ సినిమా అంటే ఇప్పుడు అతనికి నువ్వు అన్నట్టు ఒకవేళ అఖండ 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా ఇమీడియట్ గా ప్రాజెక్ట్ అయితే అతనికి ఉంటది కదా. అఖండ 2 కూడా జస్ట్ విడుదల 1 వీక్ అయ్యింది. ఆ సినిమాకి విపరీతమైనటువంటి బిజినెస్ జరిగింది. ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో కొంత ఏమైనా ఇదవుతుందేమో, కానీ మామూలుగా చూస్తే ఆ సినిమా ఇప్పటికి 70 కోట్ల పైన కలెక్ట్ చేసింది అంటున్నారు. ఆ రకంగా చూసినప్పుడు అది హిట్ కిందనే మనం పరిగణించాలి. పైగా జస్ట్ 1 వీక్ అయింది కాబట్టి అప్పుడే ఆ సినిమాని డిజాస్టర్ అని కానీ లేకపోతే బ్లాక్ బస్టర్ అని కానీ మనం అప్పుడే డిక్లేర్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అనేది ఎలాగో డెఫినెట్గా ఇంకోసారి రిపీట్ అవుద్దని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంత ఇమీడియట్గా మళ్ళీ అంటే వెంటనే ఇప్పుడు బోయపాటి అఖండ తర్వాత ఇంకో సినిమా చేశాడు, సింహ తర్వాత వేరే సినిమా చేశాడు, లెజెండ్ తర్వాత వేరే సినిమా చేశాడు, తర్వాత మళ్ళీ బాలయ్యతో జత కట్టాడు. ఇప్పుడు ఏంటంటే అఖండ 2 తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ బాలయ్య తోటి అతను సినిమా చేయబోతున్నాడు అని చెప్పి ఇప్పుడు ఒక వార్త చక్కర్లో పడుతుంది. ఇంకొక విషయం అంటే అఖండ 3 సీక్వెల్ రాబోతుంది అన్నట్టుగా కూడా కొన్ని అప్డేట్స్. అవును, వాళ్ళ అఫీషియల్ గా జై అఖండ అనే పేరు కూడా పెట్టి అన్నారు. కానీ ఇప్పుడు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చేది నాకు తెలిసి అఖండకి కొనసాగింపుగా ఉండేది అని నేను అనుకోవట్లేదు. యాక్చువల్గా బోయపాటి గీత ఆర్ట్స్లో అల్లు అర్జున్ తోటి సరైనోడు సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే అల్లు అర్జున్కి విపరీతమైనటువంటి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా అది సరైనోడు. ఆ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలోనే ఇంకో సినిమా చేయడం కోసం అప్పట్లోనే అల్లు అరవింద్ గారు అడ్వాన్స్ ఇచ్చారని వార్తలు వచ్చినాయి. దాన్ని అరవింద్ గారు కూడా అధికారికంగా ధృవీకరించారు. నేను అవును, బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చిన మాట వాస్తవమే, డిలే అవుతున్న మాట వాస్తవమే, డెఫినెట్ గా ఉంటది, ఎవరితో అన్నది అప్పుడు నేను చెప్పలేనని చెప్పి ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. బోయపాటి చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అని అప్పట్లో వార్తలు వచ్చాయి. లేదు బోయపాటి రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఏం జరిగిందంటే బోయపాటి రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి వినయ విధేయరామ చాలా దారుణమైనటువంటి రీచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. దారుణంగా డిసప్పాయింట్ చేయడంతో అటు చిరంజీవి బోయపాటి కాంబినేషన్ మెటీరియలైజ్ అవ్వలేదు, బోయపాటి రామ్ చరణ్ కాంబినేషన్ అనేది ఆబ్వియస్లీ మెటీరియలైజ్ అవ్వదు. కానీ ఈయన బోయపాటికి ఇచ్చిన అడ్వాన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. కాబట్టి అల్లు అర్జున్ కాంబినేషన్లో మళ్ళీ ఏమైనా సినిమా ఉంటుందా అనే చర్చ కూడా ఇది కూడా జరిగింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, అట్లీ సినిమా చేస్తున్నాడు. అది ఎప్పుడు వస్తుందో కూడా అప్పుడే మనం చెప్పలేం. 26లో వస్తుందా లేదంటే 27లో వస్తుంది. ఎందుకంటే దాదాపుగా 600 కోట్ల బడ్జెట్ సినిమా. అఫిషియల్ గా అయితే స్టేట్మెంట్ మనకి ఇవ్వలేదు కదండి. ఇవ్వలేదు. 5 హీరోయిన్లు ఉన్నారు. దీపికా పదుకునే ఉంది, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఇలాగా ఎస్టాబ్లిష్డ్ మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్సే 5 ఉన్నారు. ఈవెన్ రష్మిక మందన్న కూడా అందులో ఉందని చెప్తున్నారు. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు అవుతుందో చెప్పలేము. తర్వాత ఇప్పుడు బాలీవుడ్లో కొంతమంది ప్రముఖ దర్శకులు కూడా అల్లు అర్జున్ తోటి కొలాబరేట్ అవ్వాలని ఇది ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అంటే బోయపాటి కూడా పాన్ ఇండియా సినిమా తీయగలిగే రేంజ్ ఉన్నప్పటికీ కూడా ఆ కథ అది అప్పటికప్పుడు సెట్ అవ్వాలంటే కష్టం. కాబట్టి ఈ బోయపాటికి ఇచ్చిన అడ్వాన్స్ ఎలాగ ఉంది కాబట్టి బాలకృష్ణ తోటి బోయపాటికి మంచి అనుబంధం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ పట్టాలకి అఫ్ కోర్స్ బాలకృష్ణకి అఖండ 2 తర్వాత గోపీచంద్ మల్లేని సినిమా ఉంటుంది. ఇంకా దానికి టైటిల్ పెట్టలేదు. NBK 111 అంటారు. అంటే ఆయన చేస్తున్నటువంటి 111వ సినిమా. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మల్లేని బాలకృష్ణని డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా సీక్వెల్
సీక్వెల్ గా అఖండకి కొనసాగింపుగా కాకుండా వేరే సినిమా వేరే సబ్జెక్ట్స్ తోటి ఒక సినిమా అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇటు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్. దానికి అల్లు అరవింద్ కూడా జత కలిస్తే ఏది చెప్తారు డెడ్లీ కాంబినేషన్ అని, అలాగా ఒక డెడ్లీయెస్ట్ కాంబినేషన్ అయిపోద్ది. మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ కింద దాన్ని మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. అంటే అల్లు అరవింద్ గారి ఆధ్వర్యంలో ఆహాలో బాలయ్య చేసినటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రాము ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మనకు తెలుసు. సూపర్ సక్సెస్ కదా. సూపర్ సక్సెస్. ఇప్పుడు అంటే బాలయ్యని ఈ జనరేషన్ కూడా కనెక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ అది. బాలకృష్ణ గారిని ఆ యాంగిల్ లో చూడడం, అంతా కామిక్ వేలో అంతా అది అసలు ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. బాలకృష్ణ అంతకుముందు ఎప్పుడు రియాలిటీ షోలు అటువంటి చేసింది లేదు. అలాగే ఆయన ఎప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ అవి చేసింది లేదు. ఈ మధ్య కాలంలోనే ఆయన 1-2 బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేస్తున్నాడు. వరుసగా 3 times ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఫండ్స్ సేకరించడం కానీ దానికోసం అని విపరీతంగా చేయడం అది చేస్తున్నాడు ఆయన. ఇలాగ సినిమాల్లో కూడా దూసుకుపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి ఇప్పటి నుంచి జస్ట్ అది ఇంకా ఎంతవరకు నిజం అన్నది కూడా మనకు తెలియదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక వార్త ఆధారంగా మనం ఈ చర్చ చేస్తున్నాం. కానీ అవకాశం ఉంది, ఎందుకంటే అలాగూ గీతా ఆర్ట్స్లో బోయపాటికి అడ్వాన్స్ ఉంది. అల్లు అరవింద్ గారికి బాలకృష్ణతో మంచి అనుబంధం ఏర్పడింది. వీటన్నిటి దృష్ట్యా డెఫినెట్గా ఈ ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా అయితే పట్టాలు ఎక్కడానికి అవకాశం ఉంది. ఒకవేళ పట్టాలు ఎక్కితే మాత్రం అది డెఫినెట్గా ఒక సంచలనం, ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి ఉన్న స్టోరీ జడ్జిమెంట్ కానీ, ఆయన మేకింగ్ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ మనకి తెలుసు. అంటే ఏమవుద్దంటే ఇప్పుడు ఒక్కొక్కసారి వెనకాల అకౌంటబిలిటీ అనేది లేకపోతే, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎవరైనా క్రాస్ చెక్ చేసేవాళ్ళు ఉన్నారంటే ఒకలాగా ఉంటుంది, లేరంటే ఒకలాగా ఉంటుంది కదా. అలాగా ఒక క్రాస్ చెక్ అనేది ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి అందులోనూ ఇప్పుడు అఖండ 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదనే ఒక ఇది కూడా ఉంది. కాబట్టి దాని తర్వాత ఇమీడియట్గా బోయపాటి నుంచి వస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా ఒకసారి పునరాలోచన చేసుకొని ఎక్కడ మనం ఈ ట్రోలింగ్ అది ఇది ఎందుకు ఎంత వచ్చింది ఏంటి అనేది అన్ని చూసుకొని ఆయన సబ్జెక్ట్ పరంగా కూడా మంచి కేర్ తీసుకొని దీంతో మళ్ళీ ఒక పెద్ద హిట్ కొడతాడని మనం చెప్పొచ్చు. బోయపాటి గారు అఖండ 2తో ఒక ప్రయోగం చేశారు, పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అయితే కమింగ్ టు ద బాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఒక రకంగా దత్తపుత్రిక లేదా దత్తపుత్రుడు అన్నట్టు సినిమాని అంతా ట్రీట్ చేశారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుందా అంటే ఫస్ట్ రోజు ఒక టాక్ క్రియేట్ చేశారు, సెకండ్ రోజు ఒకటి క్రియేట్ చేశారు. సో ఉండే కొద్ది బాలకృష్ణ గారు గ్యాప్ తీసుకుంటారండి, లేకపోతే ఇమీడియట్ గా మళ్ళీ? అంటే అప్పుడు ఆల్రెడీ మల్లెని గోపిచంద్ సినిమా సంబంధించినటువంటి వర్క్ అది ప్రీ ప్రొడక్షన్ వర్క్ అది జరుగుతుంది. త్వరలోనే ఆ సెట్స్లో ఆయన జాయిన్ అవుతాడు. నెక్స్ట్ బోయపాటిది ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా బాలయ్యతో సినిమాలు చేయడానికి ఇంకా చాలామంది డైరెక్టర్స్ క్యూ కట్టి ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా దీని ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. పైగా ఇటువంటి వాటిని పట్టించుకునే రకం కూడా కాదు. అంటే విపరీతమైనటువంటి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా వాటన్నిటికీ జయాపజయాలకు అతీతంగా ఆయన ముందుకెళ్ళిపోయే స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి ఇదేం కాదు. ఇంకొకటి ఏంటంటే నవీన్, ఈ సినిమాకి ఇందాక కూడా చెప్పాను, దీనికి విపరీతమైనటువంటి బిజినెస్ చేయడం వల్ల దాదాపుగా 130 కోట్లు కట్టామని మనం నట్టికుమార్ ఆయన చెప్పడం జరిగింది. అంటే మేము ఆల్రెడీ 130 కోట్లు కట్టాము, ఈ సినిమా ఇప్పుడు సడన్గా వాయిదా పడింది, మాకు అందరూ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది, మా డబ్బులు మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేస్తే మాకు కొంచెం ఊరటగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇన్సైడ్ తెలుసు, మామూలుగా 120-130 కోట్లు జరిగిందని ఇన్సైడ్ వర్గాలకు తెలిసిన విషయాన్ని ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, దీనికి 130 కోట్లు అనేది ఒక బడ్జెట్ లాగా, దీనికి ముందు వచ్చిన సినిమాలాగే దానికంటే ఒక 5% 10% ఎక్కువ బిజినెస్ చేసి ఉంటే దీనికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ డబుల్ బిజినెస్ అవడం వల్ల ఆ మొత్తం అంతా రాబట్టడానికి కొంచెం ఇబ్బంది పడే ఇది ఉంది. ఇంకొకటి ఏంటంటే ముందు ప్రకటించిన టైంకి రాకపోవడం, తర్వాత కూడా కోర్టుకు రేట్లు పెంచుకోవడానికి సంబంధించి కోర్టుల నుంచి కొంత ఇబ్బంది ఎదురవ్వడం, ఇలాగా ఈ వేరియస్ రీజన్స్ వల్ల ఆ సినిమా
కొంత ఇది స్ట్రగుల్ అయ్యే ఇది కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఆ సినిమాను కూడా నాకు తెలిసి హిట్ జాబితాలో లేదంటే సూపర్ హిట్ జాబితాలో చేర్చాల్సిన, అంటే ఓవరాల్గా మనం సినిమా ఎప్పుడు కూడా దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్లు అయితే టేబుల్ ప్రాఫిట్, ఎప్పుడైతే నిర్మాతలు సేఫ్ అవుతారో ఆ సినిమాని మనం హిట్ కింద మనం డిక్లేర్ చేయాలి. అయితే అట్ ది సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లో కూడా నష్టపోకూడదు కాబట్టి ఇంకా దీనికి రన్ అనేది ఉంది కాబట్టి, జస్ట్ 1 వీకే కదా అయింది, ఇంకా రన్ అనేది కనీసం ఇంకొక 2 వారాలు అయితే ఉంటుంది కదా. పైగా ఇది కేవలం ఒక లాంగ్వేజ్కి పరిమితమైనటువంటి సినిమా కూడా కాదు కాబట్టి మిగతా భాషల్లో కూడా ఈ సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే ఇది ఉంది కాబట్టి, చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా సినిమాని మనం డిసప్పాయింటెడ్ మూవీస్ జాబితాలో మనం చేర్చకూడదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన్.